రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలామంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసిపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దుతిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడినా పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. ఓయమ్మ, నిన్న నేను జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏదో ప్రెస్ మీట్ లాంటిది ఏదో పెట్టి కంప్లైంట్ చేస్తుంటే అభిమానులు అంటే ఆశించే వాళ్ళు కాదు, ఇలా ఇచ్చుకుంటూ పోతే హీరోలు అడుక్కు తినాలని పెట్టిన పోస్ట్కి నన్ను అమ్మనా బూతులు ఇంత బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంత సంస్కారంగా పెంచుంటారు. మీకు నచ్చకపోతే మీరు పెట్టిన పోస్టు నాకు నచ్చలేదు అని చెప్పేయాలి. అది సంస్కారవంతంగా డినై చేయడము. లేదా మీ పోస్ట్ నాకు ఏ రకంగా నచ్చలేదు అని ఇంకాస్త హార్ష్గా చెప్పవచ్చు, అది కూడా సంస్కారమే. ఎల్లు ఎమ్ము డాష్ నువ్వు చచ్చిపోతే ఇంత కోరుకుంటున్నారంటే అసలు వీళ్ళ అమ్మానాలు వీళ్ళని సక్రమంగా కన్నారా, సక్రమంగా పెంచారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అండ్ అనుమానాలు నిజం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్లో బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు సక్రమంగా పుట్టలేదు, వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ ఫాదర్ది కాదు అని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా గాలికి వదిలేసి ఉంటారు. సరే, వాళ్ళ గురించి వదిలేండి. కానీ ఇంకో మాట అన్నారు, అయ్యో ఇది అసలు నాకు భలే స్ట్రైక్ అయింది. మరి అలాంటప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకంట? అరే, ప్రతిరోజు మీరు తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్ళ దగ్గర నుంచి మీ బతుకులకు ఓట్లేస్తున్నారు 5 ఏళ్ళకు ఒకసారి. పొలిటీషియన్స్ హామీలు ఇస్తే ఏనాడన్నా మా హామీలు నెరవేర్చారని ఒక్క లీడర్ని అడిగిన పాపాన పోయినారా దరిద్రులారా? ఎందుకు ఊరికి సినిమా హీరోల మీద పడి ఏడుస్తారు? ఎందుకంటే మీరు లీడర్లను క్వశ్చన్ చేస్తే కట్ చేసి పొడదొబ్బుతారు అడిగినందుకు. అదే హీరోలను మీరు విమర్శించిన బూతులు తిట్టిన హీరోలు ఏమీ అనరు. మళ్ళీ వచ్చేసి మా డబ్బులతోనే హీరోలు బతుకుతున్నారు, మేము టికెట్లు కొనడం వల్లే హీరోలు బతుకుతున్నారు, ఇక ఏదైనా మా కోడి లేకపోతే మీకు తెల్లారదు కుయ్యకపోతే అన్నట్టుంది.